మావయ్య ఊళ్ళో పొలాలు అవి బాగానే పండుతున్నాయా? ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు ఆయన డైరెక్ట్ గా అడగడం పద్ధతి కాలేదు. మీరు ఏం అడగదలుచుకున్నా నన్ను అడగండి, నేను అతను అడుగుతాను, అతను నాకు చెప్తాడు, నేను మీతో చెప్తాను. బాబారావు, ఊళ్ళో మేడం గారి పొలాలు తోటలు ఎలా ఉన్నాయి? ఎసయాలని బాగానే ఉన్నాయి. కారగొండ ఒకటి జరిగిపోయింది మా ఊళ్ళో. ఏమిట్రా అన్నయ్య, ఏమిటది? ఏముంది, పోసనమని మా ఊళ్ళో ముసలోడు ఉన్నాడు. ఆడి మనవడు ఒట్టి సన్నాసి. ఆడు దేశాలు బట్టి పోయేసరికి ఆ ముసలోడికి పిచ్చెక్కి ఈదిరి బట్టి తిరుగుతుంటేను గెత్తొచ్చి కుమ్మేసింది. పడేసరికి అంతలో కేదొచ్చి ఆడి మొఖాన లటక్కని పేడేసింది. అదేమిటయ్యా, లక్షణంగా తినాల్సిన పూరిలో పెద్ద మనిషి మొహాన్ని కొట్టావు? ఎందుకంత కోపం? ఎందుక తిండి తినేటప్పుడు గేదెల గురించి, పేడ గురించి, పిడకల గురించి మాట్లాడితే నాకు చిర్రెత్తుకొచ్చి చేతిలో ఏదుంటే అది పెట్టి కొట్టడం చిన్నప్పటి నుంచి అలవాటు. అసలు అయినా తిండి తినేటప్పుడు వెదవాగుడు, వెదవ మాటలు. ఇడియట్స్. సారీ మేడం. ఇట్స్ ఆల్ రైట్. ఇట్స్ ఆల్ రైటా? అయితే ఇడియట్స్, ఫూల్స్, రాస్కెల్స్. ఆ యదవనాయాలు పూరితో కొట్టిన చాలక ఏరే కథలు చెప్తాడా? పూరితో కొట్టినందుకు బాధపడుతున్నావు పెద్దనాన్న, ఈసారి పెసరట్టుతో కొట్టుమందాం. నువ్వు నోరు చేశా. అన్నయ్య బాధపడుతుంది పూరితోనూ వడతోనూ కొడుతున్నాడని కాదు, తనకి దొరకకుండా తప్పించుకుంటున్నాడని. అసలు నువ్వు భ్రమపడుతున్నావేమో అన్నయ్య. వాడు నా కళ్ళకి నువ్వు అనుకుంటున్నట్టుగా పల్లెటూరు గబ్బిలేలా కనిపించడం లేదు. నువ్వు నాకు చెప్తావిట్రా? ఆ మాత్రం నాకు తెలవదు అనుకుంటున్నావా? ఆడు ఖచ్చితంగా భోసనం గారి మనవడే. ఆడి ముద్దు పేరు పండుగాడే. ఇప్పుడు ఆయన ముద్దు పేరుతో పిలుస్తాను. సటుక్కును ఉలిక్కిబడి ఎట్ట వెనక్కి తిరుగుతాడో చూడండి. పండు, ఒరేయ్ పండు, ఎట్రారా? పిలిచింది నన్నేనా? అవునరా పండు. గోపి గాని పిలిస్తే పలకలేదని పండు, కాయ, విత్తనం, తొక్క అని పిలుస్తావురా కొత్తం. ఈ గోపీనాథ్ ఎంఏ, బిఏ, డిఏ, సిఏ ఫారిన్ రిటర్న్ ని ఇంకోసారి అలా తప్పుడు పేరుతో పిలిచావో చెప్పు తెగు. నీకిదేం కర్మరా అన్నయ్య, ఈ వయసులో పూటకోసారి దెబ్బలు తినేస్తున్నావు. పైపిచ్చువాడు హలో అంటే చాలు గోడకి పిడకలు కొట్టినట్టు పెడేలు 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 కొట్టేస్తున్నాడు. నోరు మీద ఎదవన్నారు ఎదవా. ఆడు ఖచ్చితంగా గోపిగడే, ఆ పండుగడే. ఎప్పటికైనా ఈ విషయాన్ని నిరూపించి ఈయన్ని ఇంతకింత దెబ్బ కొట్టకపోతే నా పేరు పిత్తబరిగల పాపరావే కాదు. మగ్గి చూశాను నిన్ను తొంగి, ఎలా ఉంది నా లుగ్గి? కాపాడడానికి ఎవరు లేరా? రేపా ఎవరి మానభంగమా అయితే 7 ఏళ్ళు, మానభంగ ప్రయత్నం అయితే 4 ఏళ్ళు, మర్యాద భంగం అయితే 2 ఏళ్ళు, పట్టి భంగం అయితే 1 ఏడు. అదేం లేదండి, ఉత్తినే ఇలా చెయ్యేశాను. లేదండి, నన్ను బలవంతం చేయబోయాడు. పెళ్ళైనా చేసుకోమనండి, లేదా కేసైనా పెట్టండి. ఒరే మర్యాద పెళ్లి చేసుకో, లేకపోతే 7 ఏళ్ళు జైల్లో ఏడుస్తూ కూర్చుంటావు. ఇదెక్కడ అన్యాయం అండి? ఈ అమ్మాయిని మీ మీదకి తోలి ఆ కేసు నేను వాదించి లాయర్ అవుదామని ట్రై చేశాను. ఈ అమ్మాయిని నాకంటగా తలని చూస్తున్నారా? ఒరే నీ ఎత్తులు జిత్తులు అన్నీ నాకు చెప్పిందిరా. నువ్వు ఈ వెధవ ప్లాన్లన్నీ మానేసి దాన్ని బుద్ధిగా పెళ్లి చేసుకున్నావు అనుకో, నిన్ను కోర్టుకు తీసుకెళ్లి స్వయంగా వాదింపజేసి నిన్ను వకీల్ని చేస్తాను. అయితే పెళ్లి చేసుకుంటాను, వస్తాను, కేసు వాదిస్తాను, వకీల్ని అవుతాను. మరి ఇంట్లో వంట ఎవరు చేస్తారు? తెల్లవారుజామున లేచి వంట చేసి కోర్టుకు వెళ్తానే. పిచ్చి కదా, వంటకు వర్రీ ఏమిటిరా, పెళ్ళయ్యాక అదే చేస్తుంది. అవును నిజమే. ఏమిటి ఇలా వచ్చారు? ఏం లేదు బాబు, మా అన్నయ్య కూడా ఫ్యాక్టరీలో ఏదైనా పనిస్తే చూసుకుంటాడని. ఆయన చేసేంత మహత్తరమైన పనులు ఇక్కడ ఏమీ లేవు. మారు పేరుతో మనుషులను పిలవడం మానేసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇంట్లో పడుంటే చాలు. అమ్మమ్మమ్మ, అంత మాట అనబాకయ్యో. అస్సలు నేను ఈ అకౌంట్స్ ఎట్ట రాస్తాను, నా వ్యవహారం ఏంటో ఒక్కసారి ఈ ఫైల్ చూసావనుకో నీకే అర్థమైపోద్ది. ఒకసారి చూడు బాబు. మా తాతయ్య నాయనమ్మల్ని ఎక్కడ బంధించారు? ఎందుకు బంధించారు? ఎందుక వాళ్ళ మనవడమైన నువ్వు విదేశాల నుంచి వచ్చిన మొనగాడు అని నాటకాలు ఆడినారు. మా ముందే తోక ఆడించినందుకు. పండు అని ప్రేమగా పిలిస్తే పండు లేదు, కాయ లేదు, తొక్క లేదు అని పెడేయాలని నా గోపాలు కొట్టినందుకు. మీకు నా మీద ఏదైనా కోపం పగ ఉంటే నన్నేమైనా చేయండి, అంతేగాని అమాయకులైన వాళ్ళని మాత్రం ఏం చేయొద్దు ప్లీజ్. మేము వాళ్ళని ఏమీ చేయకూడదన్నా, వాళ్ళు బతికి బట్టకట్టాలన్నా నువ్వు పని చెయ్యాలరా పండు. చెప్పండి, నా ప్రాణానికి ప్రాణమైన వాళ్ళని కాపాడుకోవడానికి
మీరేం చేయమన్నా చేస్తాను. నువ్వు ఆ అమల దగ్గరికి వెళ్ళి ఆమెను ప్రేమించడం నాటకం అని, ఆమెను మోసం చేయడానికే నువ్వు అలా వచ్చావని చెప్పాలి. అమ్మలను పెళ్లి చేసుకోను అని చెప్పాలి. ఆ పిల్ల మనసు ఇరిగిపోయేట్టుగా చేసి నువ్వు దానికి దూరంగా వెళ్ళిపోవాలి. అప్పుడు దాన్ని నేను పెళ్లి చేసుకోవాలి. ఒరే పండు, నీకు 24 గంటలు టైం ఇస్తున్నాం. ఈలోగా మేము చెప్పమన్నట్టుగా నువ్వు ఆ పిల్లతో చెప్పి ఆ పిల్ల నిన్ను అసహించుకునేట్టు చేసి నువ్వు బయటకు వెళ్ళాలి. లేకపోతే నీ తాత మా అమ్మ పైకి వెళ్తారు. అర్థమైందా? కాక చస్తుందా? మనం వెళ్దాం పదరా తమ్ముడు. పద. అమల, గోపి, నీ గురించి కలలు కంటుంటే నువ్వే ఎదురుగా వచ్చావు. ఒక్కొక్కప్పుడు వాస్తవం కన్నా కలలే అందంగా ఉంటాయి అమల. కనీసం అవి మనల్ని మోసం చేయవు. చెవిటి ఇవాళ కవిత్వంలో పడ్డావు. కవిత్వం కాదమల, నేను నిన్ను మోసం చేయట్లేదని నీకేమిటి నమ్మకం? నిన్ను నేను నమ్మలేని రోజొస్తే నన్ను నేనే నమ్మలేను గోపి. కాదు, అదే నిజం. నేను నువ్వనుకునేంత మంచివాణ్ణి కాను, నువ్వు ఆశిస్తున్నంత ప్రేమికుణ్ణి కాను. నీ డబ్బు చేజిక్కించుకోవడానికి నీ ప్రేమను ఆసరాగా తీసుకున్న స్వార్థపరుణ్ణి. నువ్వు కవిత్వం బాగా మాట్లాడగలవని నాకు అర్థమైంది. టాపిక్ మార్చు గోపి. నేను మోసగాడిని నువ్వు ఇంకా నమ్మలేకపోతున్నావు కదూ? హాస్యానికే నేను భయంకరమైన జోక్ వేస్తావని నేను నమ్మలేకపోతున్నాను. కానీ అదే నిజం. నేను నిన్ను ప్రేమించడం లేదు. గోపి, ఐఎమ్ సారీ అమలా. డబ్బు కోసం గొంతులు కోసే మనుషులు చూసుంటావు, కానీ డబ్బు కోసం గొంతుకు పసుపు తాడు బిగించే కొత్త రకమైన మోసగాడిని ఇవాళే చూడబోతున్నావు. నువ్వంత కష్టపడి ఒప్పించాలనుకుంటే నువ్వు మోసగాడవని తప్పకుండా నమ్ముతాను. కానీ ఆ మోసం ఏమిటో పూర్తిగా చేయకుండా అంతలోనే మంచివాడిగా మారిపోయావే. తాళి కట్టే కది ఉరితాడంటే నీ మోసం రాణించేది, నీ ఆశ ఫలించేది. నీ మంచితనాన్ని, నా పట్ల నీకున్న విశ్వాసాన్ని చూశాక ఇంకా నటించలేకపోతున్నాను. చాలా సంతోషం. నా స్వార్థానికి నీ జీవితాన్ని బలి చేయలేకపోతున్నాను. గ్రేట్ సాక్రిఫైస్. అమలా, నన్ను వెక్కిరించు, తిట్టు, కొట్టు, కానీ నన్ను మాత్రం మర్చిపో. ఎందుకు ఎందుకు మర్చిపోవాలి? నేను ఇదివరకే మరొకరికి మనసిచ్చాను గనక, ఏనాడు నిన్ను ప్రేమించలేదు గనక, మనసిచ్చిన ఆ అమ్మాయిని మోసం చేయలేను గనక. నువ్వు మోసగాడవని తెలుసుంటే నువ్వు లేని జీవితాన్ని నేను హాయిగా గడిపేదాన్ని. ఈ అబద్ధాన్ని నీ మనసులోని దాచుకునుంటే నా ఆస్తిలో ఆఖరి పైసా దాకా నష్టపోయినా నీ మోస ప్రేమలో మనశ్శాంతితో హాయిగా బ్రతికేదాన్ని. నన్నెందుకు ఇలా మోసం చేశావు? నా ప్రేమతోనూ నా మనసుతోనూ ఎందుకు ఆటలాడుకున్నావు? కళ్ళల్ని చూపించి ఆ కళ్ళల్ని కూల్చేసి నాకెందుకు కన్నీళ్లు మిగులుస్తున్నావు? చెప్పు గోపి, చెప్పు. కన్నవాళ్ళను పోగొట్టుకుని ఉన్నవాళ్ళ అవకాశవాదులను తెలుసుకుని నిన్ను నమ్మినందుకు నువ్వు కూడా ఇంత ద్రోహం చేస్తావా? నీ ప్రేమ ఎంత ప్రమాదకరమైందో తెలుసుంటే అసలు నీ మోహన్ చూసేదాన్నే కాదు. ఆడపిల్ల బ్రతుకుతో ఆడుకున్న నిన్ను నేనే కాదు, మనసున్న ఏ మనిషి క్షమించలేదు. I hate you. అమలా, Get out. మళ్ళీ ఈ జన్మలో నీ మోహన్ నాకు చూపించుకో. Get out. Get out of my house. మీరు చెప్పమన్నట్టుగానే అమలతో చెప్పాను. ఎన్నాం సంతోషం. తమ్ముడు, నేను చెప్పరా మన పండుబాబు చెప్పిన మాట నే బుద్ధిమంతుడని. మీ వాగుడాపి మర్యాదగా మా తాత నాయనమ్మ నాకు అప్పచెప్పండి. అమ్మమ్మమ్మమ్మ, అలా వదిలేస్తే ఎలా పండు? ఇప్పుడు వాళ్ళు వదిలేసావు అనుకో, నువ్వు అమల దగ్గరికి వెళ్ళి విషయం అంతా హరికెదలా చెప్పేస్తావు. అప్పుడు నా కొడుకు పెళ్లి కాదుగా. అయితే ఏమిటంటావు? ఏం లేదు పండుబాబు, ఎక్కడ మా ఊరు ఈ అమ్మాయి మెల్లో 3 ముళ్ళు వేసిన తర్వాత అక్కడ మీ తాత మా అమ్మకి కట్టిన ముళ్ళు ఇప్పేస్తాం. అంతవరకు నువ్వు ఓపిక పట్టాలి నాన్న. ఈలోగా మా తాతకి నాయనమ్మకి ఏదైనా జరిగిందో ఒక్కొక్కడిని ముక్కలు ముక్కలు చేసి కాకులకి గద్దలకి వేస్తాను. జాగ్రత్త. అర్పకుడు. అమ్మాయి ఆ దొంగ వేధ పెట్టి బేడ సర్దుకుని వెళ్ళాడమ్మా. వెళుతూ వెళుతూ విషయం అంతా చెప్పి వెళ్ళాడమ్మా. లోకంలో ఇట్లాంటి దొంగ వెధవులు ఉంటారని నాకు ఇప్పుడే తెలిసిందమ్మా. అందుకేనమ్మా పరాయి వాళ్ళని నమ్ముకునే కంటే ఆయన వాళ్ళని నమ్ముకోవడం మంచిదని పెద్దలు చెప్పారు. చక్కగా మా ప్రసాదం బాబుని పెళ్లి చేసుకుంటే నీకు జీవితం అంతా ఏ కష్టాలు ఏ కన్నీళ్లు ఉండవమ్మా. ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు తల్లి. నువ్వు అన్నావంటే మీ ఇష్టం మావయ్య, మీకేది మంచిది అనిపిస్తే అదే చేయండి. అమ్మయ్యా, ఆ మాట అన్నావా? ఇక జరగాల్సిన విషయం అంతా నేను చూసుకుంటానమ్మా. తప్ప అమ్మా అదరా అన్నయ్య.
మొత్తానికి అన్నయ్య చంపదబ్బలు తింటే తిన్నావు కానీ గొప్ప ప్లాన్ వేసి ఆ గోపి గారిని బయటికి తరివేశావు. మన ప్రసాదాన్ని అమ్మాయికి సెటప్ చేసేసావు. ఈ పిత్త పరికల పాపారావు అంటే ఏమనుకున్నారో తమ్ముడు, నేను ఎత్తు వేశానంటే ఎవడైనా సరే చిత్తైపోవాల్సిందే. నా ఫేస్ లో పెళ్లికలు వచ్చేసింది. నాకేం చేస్తుందిరా నా ముద్దుల తిరుపతి లడ్డు. ఫు! నీ మొహంలో పెళ్లి కళొచ్చింది, ఆస్తంతా మన చేతికి వచ్చింది. ఆస్తి మొత్తం కాట్ల కుక్కలా మీ ఇద్దరే పంచుతునేద్దాం అనుకుంటున్నారా? నాకు నా కొడుక్కి రావాల్సిన మాట ఏంటి? అవును, మా ఆట మాకు ఇవ్వాలా? చెప్తాం. నీ అమ్మ చేతికి ఒక కర్రాను, నీ చేతికి ఒక చెప్పాను. మా ఊడు ఆమలమ్మను పెళ్లి చేసుకుంటే మధ్యలో మీకు వాటా ఎందుకు అని. అయినా ఆస్తి మాకు కలిసి వస్తుంటే దొమ్ముని గుండ్లా దూసుకొచ్చి వాటా అంటారేటి? ఇదిగో కాంతమ్మ, వాటా కాటా అని మొదలెట్టారంటే ఈ అన్నం ముద్ద కూడా దక్కకుండా మేడం చేసి బయటికి గెంటిస్తాను. జాగ్రత్త. అమ్మ పక్షి వెధవల్లారా, ఇన్ని రోజుల నుంచి ఈ ఇంటిని నమ్ముకున్న నాకు నయ్యా పైసా వాటా లేకుండా చేసి నన్ను బయట సాగనంపుదాం అనుకున్నారా? రేయ్, నేను తలుచుకున్నానంటే మీ జాతకాలు బయట పెట్టి మిమ్మల్ని కటకటాల వెనక్కి తోయిస్తాను. జాగ్రత్త. ఓహో, ఏంటి నోరు పెద్దదై బెదిరింపుల దాకా వచ్చింది ఎవరం? ఏడిసింది మనలో ఏం చేస్తున్నానయ్యా? ఆహా, ఏమీ చేయలే అనుకున్నారా? నేను తలుచుకుంటే తలుచుకోవే, బయటికి వెళ్ళి దేవుడిని తలుచుకో. ఇంకో క్షణం ఇక్కడ నిలబడ్డామంటే పని వాళ్ళ చేత మెడపట్టి బయటికి ఎండిస్తాను. రేయ్, పతండ్రా బయటికి పోయి వెర్రి ముడల నోరు ముసి కూర్చుంటారు అనుకున్నావా? మీ రోగం ఎలా కుదుర్చాలి అలాగే కుదురుస్తాను రా. ఇప్పుడు నీ రోగం కుదిరిందిగా, పో బయటికి. పోతారా? ఏమిటో పెద్ద పోట